రే అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దిగండి రా కిందకి. రే దిగండి రా, త్వరగా దిగండి. త్వరగా రండి రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి. రండి రండి. రే విసిరేండి రా అందులో. నేను తిప్పుతాను. మట్టిలో పుట్టినవాడు తిరిగి మట్టికే అంకితమైపోయాడు. హై పోరా. త్వరగా బండి తీయమనరా. బండిలో తీయమంటారు, తాళాలు వాడి జేబులు ఉండిపోయాయి కదా. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి చావు. ఇక్కడికి రారా. ఏంటి? చాలా రోజులైందిరా నిన్ను నరికి పారేస్తా. ఏమన్నా నరుగుతావా? మనోడా పాపా, నేను వీడిని గడిచానా? नहीं बेटा, मैं हूं ना. तू फिक्र मत करो, अंदर जाओ, నేను చూసుకుంటాను. అచ్చా పాపా. एक मार दो टुकड़ा. खत्म खत्म.
నరసింహ కల్పన రావే రావే లోపలికి. ఏయ్, నువ్వు లోపలికి రాలేవే. ఇదే నరసింహస్వామి దేవాలయం. ఒకవేళ లోపలికి వచ్చావంటే అక్కడే మాడి మసైపోతావు. రావే చూద్దాం. రా 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 రా. దమ్ముంటే రావే. రమ్మంటుంటే. నరసింహస్వామి, ధర్మానికి జయం అన్నారే, ఇదేనా నీ ధర్మం? తప్పు చేసిన నేరస్తుడు లోపలున్నాడు. ఏ తప్పు చేయని గాలి బయట ఉంది. నేను లోపలికి వస్తాను. అధర్మానికి జయం దక్కాలంటే నన్ను కాల్చి బూడిద చేసేయ్. ధర్మానికి జయం దక్కాలంటే నాకు దారి వదులు. దారి వదులు నరసింహస్వామి, దారి వదులు. నాకు దారి వదులు నరసింహస్వామి. నన్ను వదిలే. నరసింహస్వామి, నేను వీణ్ణి చంపాను. ఎందుకో చెప్పు. నాకు ఈ పవిత్రమైన స్థలంలో చోటిచ్చావు కదా, అందుకు. ఈ నీచుడిని ఇక్కడ చంపి ఈ పవిత్రమైన చోటికి కళంకాన్ని రానివ్వను. నన్ను వదిలే. బయటికి తీసుకువెళ్ళి అక్కడ వీడి సంగతి చూస్తాను.
వదిలే కల్పనక్క కల్పనక్క ఎవరో నీ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళదని బోర్డు పెట్టారక్క. ఈ స్థలం దాసన్న గారి సొంతం. దాసన్న చెప్తా. ఎవరు రాది వెళ్ళి చూడు. ఎవరు నువ్వు? రండి 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 రండ్రా రండి 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 నేనేమన్నా పాలు తాగే చంటిదాన్న సంకనెక్కించుకుని ఊరేగడానికి. ఒక్కటిచ్చిచ్చారంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు. మగాడివా నువ్వు? వెనక 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 నుంచి కొడుతున్నావు. కాదక్క, ఇదంతా ఎమ్మెల్యే శంకర్ చేసిన పని. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేక. శంకర్ అంటే బుద్ధి లేదా నీకు? కడుపుకి ఏం తింటున్నావు? ఏంట్రా చూస్తున్నావు? రండ్రా.
స్థలం కొనుక్కుంటే నకిలీ పేపర్లు సృష్టించి కబ్జాలు చేశారు కదరా. థు, నాశనం అయిపోతారు. ఏయ్ నువ్వేంట్రా మధ్యలో వీడి పెంపుడు కుక్కవా? ప్రాణాలతో ఉండాలని లేదా? తప్పుకోరయ్యాతవా. ఏయ్! రేయ్, ఎరా చెత్త నా కొడక. కల్పన అంటే ఒక ఆడదనుకున్నాన్రా. ఈవిడొక మంగళముఖి అని ఎందుకురా చెప్పలేదు? రేయ్, మనం ఎంత పెద్ద పాపం చేసామో తెలుసా నీకు? ఈవిడ ఒక్క శాపం చాలురా, 7 జన్మలకి బాగుపడం. బుద్ధి లేనురా. అవునండి, వీళ్ల పాపం మనకొద్దు. వీళ్ల స్థలాన్ని వీళ్ళకే ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడిందనే నీ స్థలాన్ని నేను కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది. ఆ స్థలం నాకు వద్దు, నువ్వే తీసుకో. కల్పన, ఇప్పటినుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదేదో అనుకుని వచ్చాను, కానీ మీరింత మంచివాళ్ళని నేను అనుకోలేదు సార్.